నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టే. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రజల పాలిట మృత్యు శకటాలుగా మారాయి. పైన పటారం లోన లొటారం అన్న చందంగా బస్సును బయటకు మాత్రమే మంత్రముగ్ధులను చేసే విధంగా తయారు చేసే ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తారు. కానీ ఫిట్నెస్ ఉండదు, సరైన భద్రతా ప్రమాణాలు ఉండవు. ఇక ఇన్సూరెన్స్ సంగతి దేవుడెరుగు. భద్రతా ప్రమాణాలు పాటించని ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నాయి. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదానికి సజీవంగా నిలుస్తుంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్. కావేరీ ట్రావెల్స్కు చెందిన బస్సు ఈ ప్రమాదానికి గురైంది. బైకర్ను ఢీకొట్టి 300 మీటర్లు లాకెళ్లాడు డ్రైవర్. దీంతో రాపిడికి గురై బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలిపోవడంతో బస్సుకు వ్యాపించాయి మంటలు. ఈ ఘటనలో 22 మంది సజీవంగా దహనం కాగా మిగిలిన 19 మంది సురక్షితంగా తప్పించుకోగలిగారు. సరిగ్గా 12 ఏళ్ల క్రితం అక్టోబర్ 30, 2013న హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతున్న బస్సు కూడా మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద ఇలాగే ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 43 మంది సజీవ దహనమయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో సరైన ప్రమాణాలు, భద్రతా చర్యలు పట్టించుకోకపోవడం, ప్రభుత్వానికి కూడా వీటిపై దృష్టి సారించలేకపోవడంతో ప్రజల పాలిట యమపాశాలుగా మారాయి. అసలు ఈ నేరం ఎవరిది? అధికారులు అనుకోవాలా, లేదంటే ఈ అధికారుల్ని సరైన మార్గంలో పెట్టని ప్రభుత్వాలు అనుకోవాలా, లేదంటే డ్రైవర్ది అనుకోవాలా, సరైన డ్రైవర్ పెట్టని కావేరీ యాజమాన్యం అనుకోవాలా? అసలు ఈ ప్రైవేట్ బస్సుల యొక్క తీరును ప్రజల ప్రాణాలను కాపాడేటట్టు ఉండాలంటే అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా వెళ్ళాలి? ఇవే అంశాల గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు రిటైర్డ్ ఆర్టీఏ అధికారి రాజారావు గారు ఉన్నారు. జె రాజారావు గారు విజయవాడ రిటైర్డ్ ఆర్టీఏ అధికారినా, ఆయనతో మనం జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా అడ్వకేట్ బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక సింగళూరి వెంకటేష్ గారు కూడా అడ్వకేట్ మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా రిటైర్డ్ ఆర్టీఏ జె రాజారావు గారితో మాట్లాడదాం. రాజారావు గారు నమస్తే సార్. నమస్తే రాజారావు గారు, ఇది హృదయ విదారకమైన ఘటన. తెల్లవారుజామున 3 గంటలకి ఒక్కసారిగా రాష్ట్రంతో పాటు భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క ఘటనపై షాక్ గురైందని చెప్పాలి. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం అయితే జరిగింది. కానీ ఎన్నోసార్లు ఇలాంటివి జరుగుతున్నా ఎందుకు పాఠాలు నేర్చుకోలేకపోతున్నారు సంబంధిత యాజమాన్యాలు కావచ్చు, అధికారులు కావచ్చు? ఏం చేస్తున్నట్టు? ఈ పాపం ఎవరిదంటే ఏం చెప్తారు సార్ మీరు? ఈ పాపము ఎవరిదంటే మనం చెప్పడానికండి, ప్రమాదాలు జరగటానికి 4 కారణాలు ఉన్నాయి సార్. ఒకటి మానవ తప్పిదం, రెండవది వాహన కండిషను, మూడవది వెదర్ కండిషన్. ఇవన్నీ కూడా కలిపితే ప్రమాదాలు ఒకే కారణభూతాలు అయిపోయి మన మీద పడుతూ ఉన్నాయి. దానికి ముఖ్యంగా రోడ్డు కండిషన్ కూడా ఒకటి ప్రాముఖ్యమైనది. రోడ్డు కండిషన్ కూడా మనం చూసుకోవాలి. యాక్చువల్గా మానవులు, ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటటువంటి వ్యక్తులు డ్రైవింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు కొన్ని పాటించాలి. జాగ్రత్తలు అనగా తన ఆరోగ్యం మంచిగా చూసుకోవాలి, ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. డ్రైవింగ్ అంత లాంగ్, హైదరాబాద్ టు బెంగళూరు అని అంటే దగ్గర కాదు, లాంగ్ జర్నీ, లాంగ్ జర్నీ. అంత జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించవలసింది మానవులుగా వీళ్ళ మీద బాధ్యత. డ్రైవర్లు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా. రెండవది, తప్పు చేయకుండా మత్తు పదార్థాలు, ఆల్కహాల్ అటువంటివి తీసుకోకుండా, ఇతర మత్తు పదార్థాలు వాళ్ళు ఏం చెబుతారంటే, సార్ నిద్ర వచ్చిన కాపాడుకోవడానికి ఇవి తప్పట్లేదు సార్ మాకు అనేటటువంటిది కొన్ని కారణాలు చెప్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోవాల్సిన అవసరం వాళ్ళ మీద ఉంది. ఎప్పటికప్పుడు సైట్ని, కళ్ళు కూడా టెస్ట్ చేయించుకుంటాం, ఇటువంటివన్నీ కూడా చేయించుకోవాల్సిన బాధ్యత డ్రైవర్ల మీద ఉన్నది. మంచిగా సోదరులుగానే నేను భావించి చెప్తున్నాను వాళ్ళకి. వాళ్ళ సేఫ్టీని కూడా
కాపాడుకుంటాకి ఇవి పనిచేస్తాయి ఈ పద్ధతులు. రెండవది వెహికల్ కండిషన్. వెహికల్ కండిషన్ చూసుకోవాల్సిన బాధ్యత ఓనర్ గారిది. ఆ ఓనర్ గారు ఇప్పుడు ఎక్కడ ఏది రిపేర్ వస్తే దాన్ని వెంటనే సరి చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. చెప్పవలసిన బాధ్యత డ్రైవర్ మీద ఉన్నది. బాగు చేయవలసిన బాధ్యత ఓనర్ల మీద ఉన్నది తప్పనిసరిగా. ఈ వాహనాలని కండిషన్లో పెట్టుకున్న తరువాత జరిగేటటువంటిది కొన్ని నివారణ చేయవచ్చును. మనం యాక్సిడెంట్ల నివారణ తప్పనిసరిగా చేయవచ్చును. మూడవది రోడ్డు కండిషన్. రోడ్డు కండిషను ఇటీవల కాలంలో మనం చూసినట్టయితే ఈ వారం రోజులు 15 రోజుల్లో విపరీతమైనటువంటి వర్షాలు వస్తున్నాయి. వర్షాలు పడినప్పుడు రోడ్డు మీద నీళ్లు నిలిస్తే ఆ గోతులు ఎక్కడ గొయ్యి ఉన్నది, ఎక్కడ మనకి ఇబ్బంది కలుగుతుంది అనేటటువంటిది మనకి తెలియదు ఎవరికి జనరల్గా. అటువంటి పరిస్థితుల్లో కాసేపు ఆగైనా వెళ్ళాలి, లేదా బాగా స్లోగా అయినా వెళ్ళాలి. నా కారు కానీ బండి కానీ వాహనం గట్టిగా చాలా స్పీడ్ వెళ్ళద్ది అనేటటువంటి విధానంలో వాళ్ళు గట్టిగా స్పీడ్గా తోలినట్లయితే ప్రమాదాలు తప్పనిసరిగా జరుగుతాయి. అవసరమైనప్పుడు సకాలంలో రోడ్లను బాగు చేయించేటటువంటి విధానం కూడా ప్రభుత్వం తీసుకుని ఇటీవల బాగా రోడ్లు వేస్తున్నారు. తీసుకుని ఎక్కడికక్కడ మంచిగా రోడ్లు వేసినట్లయితే ఈ ప్రమాదాలని తప్పించేటటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. ఇట్లాగే రోడ్డు కండిషన్ తర్వాత కూడా ఇంకోటి కూడా ఉంది, వెదర్ కండిషన్. ఈ మధ్యకాలంలో మరి వెదర్ ఎట్లా మార్పు చెందుతుంది ఏమిటి అనేటటువంటిది మనం చూస్తూనే ఉన్నాం సార్. మరి అటువంటి పరిస్థితుల్లో మనం సరిగా విపరీతంగా దప్పిడిని వర్షం పడుతుంటే ముందు నీకు క్లియర్ చేయడానికి ఎంత వైపరున్నా ఆ వర్షంలో మనకి ప్రమాదాల నుంచి తప్పించుకునేటటువంటి వీలు ఉండదు. చాలా జాగ్రత్తగా వెళ్ళవలసిన అవసరం ఉందని మనం చేసుకుంటున్నాను. వీటి మీద మనం చేసినట్లయితే ఇప్పుడు మనం చూస్తే రోజు రోజుకే ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి. ఇటు డిపార్ట్మెంట్ వారు కానీ ప్రభుత్వం వారు కానీ ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు వాటిని చేయవలసిన పని తప్పనిసరిగా పూర్తి చేయవలసిన బాధ్యత అందరి మీద ఉందనేటటువంటిది నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. వెహికల్ కండిషన్ ఉన్నప్పుడు దాని డ్యూ డేట్లో తప్పనిసరిగా 2-3 రోజులు బాగు చేయించి దానిని అయితే ప్రధానంగా రాజారావు గారు మీరు చెప్పిన ఇన్సిడెంట్లన్నీ ఏవైతే ఉన్నాయో ఈ రోడ్డు వైపు బస్సు బోల్తా కొట్టినప్పుడు లేదంటే ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కంప్లీట్గా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో డ్రైవర్ నిర్లక్ష్యం అనుకోవచ్చా? ఎందుకంటే ఒక బైకర్ని బస్సు ఢీ కొట్టిన తర్వాత తన మీదకి అక్కడ కేసు వస్తుందో అనుకునో మొత్తానికి ఆ డ్రైవర్ కొట్టి వెళ్ళిపోదాము అనుకున్నాడు, హిట్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. దాదాపు 300 మీటర్ల పైచీలకు వెళ్ళిపోయేటప్పటికి ఆ రాపిడికి బస్సు కిందకి ఆ బైక్ వెళ్ళిపోయి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అంటే ఇది యొక్క డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా మనం అనుకోవచ్చా? తప్పనిసరిగా. ఎందుకనంటే ఒక ప్రాణాన్ని అక్కడ ఒక రోడ్డు మీద ఒక ప్రాణాన్ని తీస్తాడు కదా. మరి తద్వారా 22 మందిని అతనితో పాటు చనిపోవటం అంటే డ్రైవర్ బ్రేక్ చేస్తే వెహికల్ ఆగిపోతుంది. మరి అక్కడ ఉన్న కండిషన్ ఏమిటి, ఎందుకు అలా చేశాడు అనేటటువంటి అది మనం వాళ్ళకే వదిలేసే పరిస్థితి మనం ఏం చెప్పలేము. శ్రద్ధ ఉండాలి డ్రైవర్కి. ఆయన తన ప్రాణం తనకి ఎంత ముఖ్యమో రోడ్డు మీద వెళ్ళేటటువంటి వాళ్ళ ప్రాణం కూడా అదే ముఖ్యమని వాళ్ళు గమనించవలసిన అవసరం ఉన్నది. అది సార్ మరి దాని విషయం సార్. ఎస్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి, మీరు అలానే ఉండండి. మనతోటి బండారు రామ్మోహన్ గారు అడ్వకేట్ జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. లక్ష్మణ్ గారు నమస్తే.
రామ్మోహన్ గారు, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ జరగడం అనేది హృదయ విదారక ఘటన మనందరికీ తెలుసు. అయితే దీనిలో బాధ్యులుగా అసలు గట్టిగా ఎవరిని అనుకోవాలి? ఎవరైతే ఆ బస్కి లైసెన్స్ ఎవరు ఇచ్చారు, ఆ బస్కి అసలు సరైన పేపర్ పత్రాలు ఉన్నాయా? అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారా? డ్రైవర్కి ఎంతవరకు శిక్ష పడే అవకాశం ఉంది? యాజమాన్యానికి ఎంతవరకు అవకాశం ఉంది? యాజమాన్యం ఎంతవరకు పేమెంట్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా చనిపోయిన వారి కుటుంబాలకు? దీని గురించి ఏమైనా చెప్తారా మీరు? కృష్ణ గారు, మీకు రాజారావు గారికి ఇతర మిత్రుల నమస్కారం. చెప్పాలి, రాజారావు గారు ఆర్టీఐ ఆఫీసర్ గా చాలా వరకు సాంకేతిక కాలంలో చెప్పుకుంటూ వచ్చారు. సాంకేతిక మానవ తప్పిదారు 3 అధికారిగా చాలా క్రిమినల్ కేసు చేస్తాను కనుక ర్యాపిడ్ నెగ్లిజెన్స్ వరకు చెప్పండి. ఇందులో 3 అంశాలు కనపడుతున్నాయి. అసలైన విషయాన్ని రాజారావు గారు ఇంకా డిపార్ట్మెంట్ కనుక చెప్పలేకపోయారు. కానీ ఆర్టీఏ శాఖలో ఉన్న అవినీతి అనేది ఇవాళ అన్ని ఫిట్నెస్ ఉన్నాయా, ఉంటే ఎట్లా ఉన్నాయి, ఏ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, ఏ రాష్ట్రంలోకి వస్తున్నాయి, ఎట్లా అని. ఇవాళ ఆర్టీఏలో రిటైర్ అయ్యాక గతంలో సంఘటన గాంధీ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీఏ ఉన్నప్పుడు ఆయన బండపోతూ తిడుతూ ఒక రాజకీయ నాయకుడు బస్సుల కంపెనీ రాజకీయ నాయకుడు ఎంత ప్రత్యేక చూసినాం కదా హైదరాబాద్. అంటే అధికారులను బెదిరిస్తున్నది బస్సు ఆపరేటర్లు, ముఖ్యంగా యజమాని. ఒకటి. రెండోది ఏంటంటే ఆర్టీఏ శాఖలో అవినీతి గురించి మాట్లాడాలంటే ఈ 2 ఏ రాష్ట్రమైన సరే కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ వస్తుందా ఏ మాత్రం తక్కువ లేదంటారు. ఈ మధ్యన తెలంగాణలో మంత్రుల మధ్య పోటీ పెడుతున్నాం కదా మీరు. అప్రధానమైన శాఖలు ఇచ్చారు, పనికిరాని శాఖలు ఇచ్చారని మంత్రులే కొట్టాల్సిన. అంటే అర్థమైంది, ఏదైతే డబ్బు వచ్చేసేగా ఉందో దాన్ని ఆ శాఖ మంచిగా అనుకుంటున్నారు. అందులో 4-5 ప్రధానమైన శాఖల్లో రెవెన్యూ కానీ, పోలీసు కానీ, లేకపోతే మన మున్సిపాలిటీ, పంచాయతీ, అలాగే రవాణా శాఖ కూడా అందులో డబ్బులు వచ్చే ఆదాయం వచ్చే కదా. ఈ బస్సు ప్రమాదం గురించి చెప్తాను. ఇక్కడ ఒకటి మీరు అన్నట్టు లక్ష్మణ్ గారు యాక్సిడెంట్ చేశారు, ఆపితే అయిపోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అండి. అందులో బస్సు నుంచి బయటపడి ప్రయాణికులు ఎలాంటి మార్గం ఉంది, ఆ మార్గాలు ఉన్నాయి పాటిస్తుంటారు. అంటే హార్మర్స్ లేవు. అట్లాగే కార్బన్ డైఆక్సైడ్ విడిచే ఒక చిన్న సిలిండర్ డ్రైవర్ సీట్ వెనుక ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. డ్రైవర్ సీట్ కిందనో లేకుంటే వెనుక సామాన్లు అయితే దిక్కులో ఉండదు కదా, అది లేదు. ఉన్న వాటికి నడుస్తుంది. ఇవాళ పొద్దు నుంచి అనేక టీవీలు ఇవ్వబడుతున్నాయి కదా. ఇదే కావేరీ బస్సు మన ప్రపంచంలో ఆటో బస్సులు 10 బస్సులు చెక్ చేస్తే. రామ్మోహన్ గారు, కొంచెం బిగ్గరగా మాట్లాడరా, మీరు కొంచెం గట్టిగా మాట్లాడరా. అందులో నేను బాగానే వస్తుందండి కొంచెం గట్టిగా మాట్లాడండి. అంటే బస్సుల్లో ఎలాంటి సౌకర్యాలు, ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తలేరు. ఇన్నిటికంటే 2 అంటే ప్రజలు కూడా మారారు. ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్థ ఇంత బాగా ఉండగా ఈ ప్రైవేట్ రవాణా వ్యవస్థ గురించి ఎందుకు మనం 1 గంట ముందు పోవచ్చు. స్పీడ్ చూడండి, 120-140 కిలోమీటర్ల స్పీడ్ లో పోవచ్చు తప్ప ఆ బస్సు 300 కిలోమీటర్లు డ్రైవర్ పారిపోదామని తర్వాత సెకండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అది జరిగింది. జరగానే అంత ఆపడానికి అంత టైం పట్టిందంటే అవసరం చేసుకోండి. పారిపోవడం కాదు, ఇక్కడ అంత స్పీడ్ ఉంది బస్సు ఊగుతూ పోతుంది. రాత్రిపూట మనం బస్సులో మెలకు వస్తే మనం భయపెట్టుకోవాలి అంత స్పీడ్. అంటే కార్ల కంటే అధ్వానంగా దారి గంట కట్టుకొచ్చినట్టు వెళ్ళిపోతుంది. ఒకటి డ్రైవర్లతో పాటు ఇక్కడ ప్రభుత్వం తప్పేంటే ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ వేరే రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన నెంబర్లు మేము ఏం చేస్తామని రవాణా శాఖ మంత్రి తేలిగా మాట్లాడుతుంటే ఎవరితో ఏం చెప్పాలి మనం? ఏ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయినా ఇక్కడి తిరుగుతున్నాయి బస్సులు, అది కంట్రోల్ చేస్తుంది వీటి కదా. గతంలో పాలెం బస్సు ప్రమాదాలు 40 మంది చచ్చిపోయినా, కొత్తూరు ప్రమాదాలు 22 మంది చచ్చిపోయినా, ప్రతి బెంగళూరు రూట్లో ఇప్పటికీ చాలా ప్రమాదాలు జరిగినాయి. దీనిలో ప్రజలు కూడా మాట్లాడుతున్నారు, బాగా స్పీడ్ నచ్చేది కావాలి. మీరు చూస్తారు ఎంత సౌకర్యాల విషయం చూస్తున్నారు, కానీ భద్రతా ప్రమాణాలు ఇచ్చే కూడా చూస్తున్నాము. రెడ్ బస్సులు అంటే యాప్లు ఉంటాయి కదా, యాప్లలో కూడా వీళ్ళు ఏం చేయాలంటే ముందుకు నేను చెప్తున్నాను ఏంటంటే వీళ్ళకి భద్రతా ప్రమాణాల గురించి ఒక యాప్ లో వివరాలు ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ బాగుంది అనే మాటతో మనం ప్రయాణం చేస్తే మనం కారు కొనుక్కుంటే బండి కొనుక్కున్నా కూడా ఈ భద్రతా ప్రమాణం చూస్తే అది ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే డ్యామేజ్ ఉంటుంది అనే మాటనే మనం చూస్తాం కదా. ఈ బస్సు ప్రయాణంలో కూడా చూడాలి. ఎందుకంటే ప్రజా రవాణా వ్యవస్థ ప్రభుత్వం బాధ్యతని తప్పించుకొని లంచాలు తీసుకొని ఇట్లాంటి ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ప్రోత్సహించడమే కాకుండా ఇవాళ రాత్రి చెక్ చేయండి, మొత్తం 190 బస్సులకు పర్మిషన్ సరిగ్గా ఉండే, ఫిట్నెస్ సరిగ్గా ఉండదు. లేకపోతే అక్కడ సాంకేతిక తప్పిదం కానీ మీరు ఇప్పుడు రాజారావు గారు అన్నట్టు కొన్ని విషయాల్లో మనం దాన్ని ఏం చేయలేము, ప్రమాదాలను తెచ్చుకోలేము ఎవరు కూడా.
ఎందుకంటే మన 50% మన చేతిలో ఉంటది లక్ష్మణ్ గారు. ఎదుటివాడు తప్పు 50% వాడి చేతిలో కదా, మన చేతిలో ఉంటది కదా. డ్రైవింగ్ పొరపాట్లలో ఇంకోటి ఏమైందంటే అసలు ఈ బస్సు కంపెనీలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డ్రైవర్ సలహా తీసుకుంటున్నారా. నేను ఒక ప్రముఖ కంపెనీ బస్సు ఈ మధ్యన బెంగళూరు నుంచి వస్తుంటే సరిగ్గా ఏసీలు పని చేయడం లేదు, సౌండ్ వస్తుంది, ఏంటిదా అని అడిగినా. ఏముంది సార్, ఏం లేదు, మా వాడికి మా ఓనర్కి ఏం చెప్పినా వినదండి, మా మేనేజర్ల మాటలు బాగా వింటారు, కానీ డ్రైవర్ కదా, నేను నడిపించేది నేను కదా, ఇట్లాంటివి వస్తున్నాయి సార్ అని చేతి ఇట్లాంటి ఉన్నాయి అని చెప్తే ఆయన ఏమన్నా నీకేం తెలియదు, నేను అతను సలహా తీసుకుంటా అన్నాడట. ఆయన ఒక మోటార్ సామెత చెప్పిండు. ఇప్పుడు మనకు కొడవలకి సిగ్గుండదు, కోసేవాడికి సిగ్గుండాలి. అంటే మనకు ఎవరినైతే సలహాలు తీసుకున్నా వాళ్ళని తీసుకొని వాళ్ళ డ్రైవర్ల సలహాలు తీసుకుంటేనేమో ఆ బస్సులో లోపాలు ఏమో సంగతి తెలుస్తుంది. అన్నిటికంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బస్సు ఒరిస్సాలో రిజిస్ట్రేషన్ అయింది, అంతకుముందు గోవా రిజిస్ట్రేషన్ అయింది, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి అంటున్నాను. అవన్నీ చూడాల్సిన బాధ్యత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కదా, చూడాలి కదా, తప్పించుకుంటే లాభం లేదు. ఇప్పటికైనా సరే 3 విషయాలు మనం చేయాలి. ప్రజలు కూడా చాలా మౌన ప్రేక్షకులుగా మిగిలిపోతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు అందరం మాట్లాడతాం, వారం రోజుల తర్వాత అందరం మర్చిపోతాం కదా. ఇది కాదు కదా సమస్య. ఇవాళ మీకు ఇన్సిడెంట్స్ లేకపోయినా, లేకపోతే భద్రతా ప్రమాణాలు సరిగ్గా పాటించకపోయినా బస్సులు గ్యారేజ్ లో అక్కడికి జరగకుండా ఉండాల్సిన పరిస్థితి నుంచి వాళ్ళ లంచాలు తీసుకొని పెద్ద ఎత్తున ఆర్టీఏ శాఖల అవినీతి తిమింగలాలు ఉండి వాళ్ళకి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా. మీరన్న దానిలో ఒక వాల్యూడ్ పాయింట్ కూడా మనం అనుకోవచ్చు రామ్మోహన్ గారు. ఇప్పుడు అంటే ఇది ఏదో వాళ్ళ పొట్ట మీద కొట్టాలని కాదు, కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు యాజమాన్యాలు నిర్లక్ష్యం వేడాలి అంటే కొన్నాళ్ల పాటు అసలు ప్రైవేట్ ట్రావెల్స్ని ప్రజలు బాయ్కాట్ చేస్తే ఈ సమస్య నుంచి కొంచెం అధిగమించే అవకాశం ఉందంటారా? అదొక మార్గమే. ఎందుకంటే నేను రెండు అంటున్నాను, ఇప్పుడు రేటింగ్ అంటే చాలా వరకు మనం చూస్తున్నాం కదా, అమెజాన్ లో వస్తువు కొన్నాం. సినిమా రేటింగ్ విషయంలో మనం చూస్తున్నాం కదా, మన లక్ష్మణ్ గారు సినిమాల విషయంలో రేటింగ్ లో కూడా చాలా రకరకాలుగా చూస్తున్నాం. అందుకే రేటింగ్ కూడా చూడొద్దు, భద్రతా ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయా లేవా. ఒకటి స్పీడ్ కిల్స్ కదా. మహా అంటే ఒక గంట ముందుకు పోతామని చెప్పి ప్రైవేట్ చూస్తున్నాం. ప్రజా రవాణా మెరుగుపడితే దీనిలో ఎక్కువ మంది ప్రయాణం చేయరు. అంటే కావాలని మరికి వాటిని ఇంత నియంత్రణ పాటించుకుని ప్రైవేటు బస్సులో ప్రయాణం చేయమని భీష్మించుకొని కూర్చోలేదు. కానీ ట్రైన్ అయితే 3 నెలల ముందుగా రిజర్వేషన్ దొరకలేదు బెంగళూరుకు, దూర ప్రయాణాలకు. విమానం ఖరీదైంది. ఒక్కోసారి ఇదే ప్రైవేట్ బస్సులో యాజమాన్యాలు దోపిడీ చూస్తున్నాం కదా లక్ష్మణ్ గారు. పండగలు అయితే 3 రెట్లు 4 రెట్లు వసూలు చేస్తున్నారు. మరి ఏం చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ ఒకటి ఉంటుంది, పోయేదో ఒకటి ఉంటుంది, స్టేజ్ క్యారేజీలు తీసుకుపోయి లాంగ్ సర్వీస్ నడుపుతుంటారు, చూస్తున్నాం కదా. ఇప్పుడు స్పెషల్ బస్సు నడిపించాల్సింది ప్రభుత్వాన్ని కాదా, ప్రజల్ని కాదా? ఏపీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ, జిఎస్ఆర్టీసీ ఉన్నాయి కదా, వీళ్ళు ఇవ్వాల్సిన పని. ఎందుకంటే డిమాండ్ దాకా సప్లై ఉంటే ఎవరు కూడా ప్రైవేట్ బస్సు ఆపరేటర్ కోరుకోడు కదా. ఒకటి ప్రయాణికులు తప్పేందంటే ఆర్టీసీ బస్సులో అయితే స్పీడ్ లిమిట్ ఉంటుంది. నా ఉద్దేశం ఫస్ట్ చేయాల్సింది బహిష్కరణ తర్వాత, కానీ ఈ ప్రైవేట్ బస్సులకు వేగ నియంత్రణ పరికరాలు అమర్చాలి. జాతీయ రహదారులలో 100 కిలోమీటర్ల కన్నా ఎక్కువ పోవడానికి వీల్లేదు. రాష్ట్ర రహదారులకి 80 కిలోమీటర్లే పరిమితం అవుతుంది కదా. వీటిని ఎందుకు పాటించారు? ఆర్టీసీ బస్సుల్లో ఉన్న అవరోధం ఏంటంటే వీళ్ళందరికీ అవి స్పీడ్ గా పోవు. ఎందుకు పోవు? 60-80కి క్లాక్ అయి ఉంటాయి కనుక పోవు. మా అయితే చెప్తున్నాయి గంట లేట్ గా పోవచ్చు. ఇప్పుడు వాళ్ళ స్పీడ్ ఏం చేసింది, 1 గంట ముందు పోతామంటే పరలోకాలకు తీసుకెళ్ళింది కదా, కానరాల లోకాలకు వీళ్ళు వెళ్ళిపోయింది కదా. అందుకనే ఉంటాయి ఇవాళ 20 మంది చనిపోయిందంటే 20 కుటుంబాలు నిరాశ్రులు అయిపోయినట్టు కదా. 20 కుటుంబాలలో కొన్ని కుటుంబాలు అయితే మొత్తం కుటుంబంలో ఉన్న అందరూ చనిపోయారు కదా, పిల్లలతో సహా. అందుకని ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆర్టీఏ శాఖలో అవినీతి. నిన్న చూసాం మనం, ఆర్టీఏ చెక్ పోస్ట్ రద్దు చేశారు. ఏది ప్రభుత్వం తెలంగాణ. నేనేమన్నా అంటే ఇంట్లో ఎక్కడ ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకున్నట్టు కాకపోతే ఏంది? ఇప్పుడు ఇదే బస్సులలో గంజాయి అక్రమ రవాణా చూసినాం మన గతంలో. బస్సును చెక్ చేయొచ్చు కదా, ఒక మాట కూడా చేయొచ్చు. ఇప్పుడు ఒకటి ఏంటంటే తాగడం అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఉంటుంది దీనిలో. కానీ చాలా వరకు నాకు తెలిసి అది కొంత నియంత్రణ జరిగింది. అంటే పెద్ద దూర ప్రయాణాల డ్రైవర్లు తాగుతలేరు, కానీ దానికి కూడా చర్య తీసుకోవాలి. ఎక్కడ అంటే మీరు స్టార్టింగ్ పాయింట్ కాకుండా హైవేలలో ఫస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఏదైతే మనకు టోల్ బూత్ ఉంటది కదా, అక్కడ కనుక చెక్ చేస్తే సరిగ్గా ఉన్నారు. గతంలో ఇంకా పాలెం ప్రమాదంలో అయితే క్లీనర్ నడిపించారట. అప్పుడు క్లీనర్ లేదు, ఇప్పుడు అంతా డబుల్ డ్రైవర్లే. ఇప్పుడు ఈ బస్సుకు 2 డ్రైవర్లు ఉన్నారు అంటున్నారు. ఎవరు నడిపించారు? ఇంకోటి డ్రైవింగ్ పరిమితులు కూడా, డ్రైవింగ్ యొక్క నైపుణ్యాల గురించి కూడా మీరు ఆర్టీసీలో ట్రైనింగ్స్ ఉంటాయి లక్ష్మణ్ గారు. చూడండి ఆర్టీసీలో ఉదాహరణ హకీంపేటలో ట్రైనింగ్ స్కూల్ ఉన్నది వాళ్ళకి. అంటే బస్సు బాడీ పెంచిన తర్వాత గతంలో 8 మీటర్లు 9 మీటర్ల బస్సు ఉండేది. ఇప్పుడు బస్సు బాడీ చాలా పొడి పెరిగింది, 13 మీటర్లకు వచ్చింది. అటువంటిప్పుడు ఈ బస్సు నడిపించడానికి కూడా కొత్తగా ఆర్టీసీలో ఒక బస్సు ఇంట్రొడ్యూస్ చేస్తే దాన్ని నడిపించే స్కిల్స్ నేర్పిన తర్వాత మాత్రమే బస్సు అనుమతిస్తారు డ్రైవర్లకు.
ఇది అట్లా కాదు కదా. లారీ డ్రైవర్లకు రకరకాలుగా ట్రాక్టర్ డ్రైవర్లకు ఈ బస్సు విజిలెన్స్ ఎట్లా ఉంది కనుక లారీ డ్రైవర్ కు దీన్ని అప్పచెప్తే జరిగేది ఇట్లా జరుగుతుంటారు కదా. ఒకటి మానవ తప్పిదం జరిగింది, డ్రైవర్ పొరపాటు ఒకటి. తర్వాత జరిగిన పరిణామాలు చూడండి. చోద్యం చూసిన ప్రజలు కానీ వీడియో తీశారు కానీ పగలగొట్టిన సందర్భం చూడలే కదా. ఎవరో ఒకరు వెనక డోర్ పగలగొట్టడం వల్ల వెనక అద్దం పగలగొట్టడం బతికింది. ఇంతమంది 20 మంది బతికారంటే 23 మంది బతికారంటే అది సంగతి అంటున్నాడు. కొందరు ప్రయాణికులు మన కింద బయట పోయే వాళ్ళు కూడా ఒక మంచి పని చేసింది. ఏంటంటే ఒక ఆయన 5 ప్రాణాలు రక్షించినట్టు లెక్క. వెంటనే కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఒక ఆమెనేమో వీడియో తీసి వెంటనే పోలీసుకి ఇన్ఫార్మింగ్ చేసింది. ప్రజలలో మంచి వాళ్ళు లేరని అట్లేని. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే లోపల వాళ్ళు ఆ ఊపిరాడక చనిపోయిన వాళ్ళు ఎక్కువ బయటకు రాకుండా సింగిల్ సీట్ అది అంతకని ఏం చేయలేము. ఎందుకంటే బస్సు ప్రయాణం దూరం అయినప్పుడు డబుల్ 2 ఉన్నది. కానీ ఇక్కడ అవినీతి అట్లాగే ఎక్కువ స్పీడు దాంతో పాటు డ్రైవర్ నిర్లక్ష్యము అన్ని కలగలిగితే 20 అమాయక ప్రాణాలు బలి తీసుకున్నది వాళ్ళ. దీనికి ముందు మనకు ఏమైతే మనం మాట్లాడుకుంటున్నాము లక్ష్మణ్ గారు, అసలు దాని చర్య తర్వాత చర్యలేదు అంటున్నాను. 4 రోజుల తర్వాత అందరూ మర్చిపోతాం కదా. అట్లా కాదు, ఇప్పటి నుంచి మొదలు పెట్టమంటున్నాను. ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల ఆగడాలు కట్టానంటే పూర్తి స్థాయిలో పర్మిషన్ ఉన్నాయా లేవా, బస్సు ఫిట్నెస్ ఉందా లేదా. అందుకని భారతీయుడు సినిమా గుర్తొస్తుంది నాకు. భారతీయుడు సినిమాలో ఇది ఇట్లానే జరుగుతుంది, చంపేస్తారు బస్సు ఆపరేటర్లు. అందుకని ఏమంటున్నానంటే ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలి, భద్రతను చూసుకొని ప్రయాణం చేయాలి, ప్రజా రవాణాను బాగా వాడుకోవాలని నా విజ్ఞప్తి. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి అడ్వకేట్ సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటేష్ గారు నమస్తే సార్. వెంకటేష్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంచుకోండి, కొంచెం అన్మ్యూట్ చేయండి. నమస్తే అండి. ఎస్ సార్. వెంకటేష్ గారు, జరిగిన సంఘటన మనకు తెలుసు. ఈ ఘటనలో ఎవరెవరి తప్పులు ఏమన్నా ప్రాణాలు అయితే రావు. రామ్మోహన్ గారు చెప్పినట్టు ఇక్కడి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ప్రధానంగా ఈ ఈ యొక్క సంబంధించిన ఘటనకి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఏమన్నా ఎక్స్క్యూరేషియా అందే అవకాశం ఉందంటారా? అసలు సంబంధిత యాజమాన్యం ఏమన్నా దీని మీద కొంత వాళ్ళకి కొంత అమౌంట్ ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందంటారా? వాళ్ళ యొక్క కుటుంబాలు నిలబడాలంటే ఏం జరిగే అవకాశం ఉందంటారు? లాలో ఉన్న ఈ మీరు చెప్పగలరా ఏమన్నా? లాలో దీనికి సంబంధించి ఈరోజు ఉన్నటువంటి ఈ ఎక్స్క్రేషియా పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా వీళ్ళకి లా సపోర్ట్ చేయదండి. వీళ్ళకి కూడా ఇన్సూరెన్స్లు ఉంటాయి. ప్రతి సీట్లో ఉన్న ప్రయాణికుడికి కూడా ఇన్సూరెన్స్ కంపల్సరీ మ్యాండేటరీ ఉంటుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో. దాని ప్రకారం వాళ్ళు సర్టెన్ ట్రిబ్యునల్స్ని ఆశ్రయిస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వాళ్ళకి అందాల్సినటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో అదైతే ఇస్తారు. కానీ ఇక్కడ మేజర్ ఈ నిర్లక్ష్యం ఎవరి దగ్గర నుంచి ఉంది అని అంటే ఈ ప్రైవేటు ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫైనాన్షియల్గా అంత సౌండ్ పొజిషన్లో కూడా ఉండరండి. అంటే ఒక 20 మందికి వాళ్ళు ఫైనాన్షియల్ ఎయిడ్ ఇచ్చే పరిస్థితిలో, లేకపోతే ఇంకో 20 మంది క్షతగాత్రులు అయ్యారంటున్నారు, వాళ్ళందరికీ కూడా మెడికల్ ఎక్స్పెండిచర్ ప్రొవైడ్ చేసే పరిస్థితిలో కూడా ఉండేటువంటి పరిస్థితి కాదు. గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి దుర్ఘటన ఒకటి జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ చర్యలు తీసుకోవడం వల్ల ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రిని బూతులు తిట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతకి సంబంధించిన బస్సు అది కల్వర్టర్లో పడిపోయినటువంటి సందర్భం మితిమీరిన వేగంతో. దాని మీద చర్యలు తీసుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జేసీ దివాకర్ రెడ్డి గారు అమ్మ నా బూతులు తిట్టాడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎక్స్గ్రేషియా ఎంత ఇస్తున్నారు అనేది తక్షణం ప్రభుత్వం చేయాల్సినటువంటి సహాయం. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కూడా ఉంది ఇందులో. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఏంటి అని అంటే ఏవైతే ప్రజా రవాణా మీద వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిఘా నేత్రం ఏదైతే ఉందో ఈ నిఘా నేత్రం విఫలమైందని చెప్పేసి చెప్పాలి. ఇప్పుడు చూస్తుంటే కొన్ని రాష్ట్రాల్లో ట్రాన్స్పోర్టేషన్కి ఫీ చాలా తక్కువ ఉంటుందని చెప్పేసి ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్కి సంబంధించినటువంటి పర్మిట్లన్నీ కూడా అక్కడ పర్మిట్లు తీసుకొని ఇక్కడ తిప్పటం. ఇప్పుడు ఈ పర్టికులర్ బస్ కూడా తెలంగాణ రిజిస్ట్రేషను నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది పర్మిట్, బయట రాష్ట్రాల్లో తీసుకుని ఇక్కడ తిప్పేటువంటి పరిస్థితి ఉంది. సో వీటి మీద ఉన్నటువంటి నిఘా ఎంతవరకు ఉంది, అసలు నిర్లక్ష్యం ఎక్కడ జరిగింది, ఆ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి సపోర్ట్ చేసే పరిస్థితి ఉందా, డబుల్ డ్రైవర్ సిస్టమ్ ఉంది కాబట్టి డబుల్ డ్రైవర్స్ ఉన్నారా, ఉంటే వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నారా లేకపోతే నార్మల్ పొజిషన్లో ఉన్నారా, మితిమీరిన వేగం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టార్ లైనర్ బస్సులు కూడా చాలా చక్కటి వేగంతోనే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ప్రైవేటు వాహనాలకు దీటుగా ప్రభుత్వ వాహనాలు ఉండటం లేదు అనేది మాట మాత్రం వాస్తవం. దీనికి సంబంధించి
ఈ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కూడా ప్రైవేటు వాహనాలని ఎంకరేజ్ చేసినటువంటి సందర్భం మనందరం చూస్తున్నాం. చాలా వరకు మీరు చూసుకుంటే 70% బస్సెస్ ఏవైతే ఈ లాంగ్ రన్ బస్సెస్ ఉంటాయో, హైదరాబాద్ విజయవాడ కానివ్వండి, విజయవాడ టు బెంగళూరు కానివ్వండి, హైదరాబాద్ టు బెంగళూరు బస్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా హైర్ బస్సులు ఉంటాయి. ఈ హైర్ బస్సుల మీద నామినల్ గా వీళ్ళ యొక్క అధికారాన్ని చెలాయించే అవకాశం ఉంది, కానీ ఆర్టీసీ అధికారులు పూర్తిగా దీని మీద నిఘా పెట్టి అక్కడ డ్రైవర్ ఎవరున్నారు, అతని యొక్క నైపుణ్యం పరిస్థితి ఏంటి అనేది ఆర్టీసీ చేతిలో కూడా ఉండదు. అలాగే ఆర్టీఓ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ ఆర్టీఓ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే ఒక్క ప్రైవేట్ బస్సు కూడా రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి లేదు. అంటే ఎందుకంటే ప్రతి జిల్లాకి కూడా ఆర్టీఓ అధికారులు ఉంటారు. వాళ్ళు రోడ్డు పక్కన ఖచ్చితంగా ప్రతి ఆర్టీసీ బస్సును కూడా చెక్ చేస్తూ ఉంటారు. మరి ఈ బస్సు ఎన్ని జిల్లాలు దాటి వస్తుంది, ఇవన్నీ కూడా ఈ నిఘా నేత్రం ఎంతమంది దగ్గర చెక్ చేయబడింది అనేది మీరు తీసుకుంటే బస్సు దగ్గర నుంచి ప్రమాదం జరిగే వరకు ఉన్నటువంటి ఈ ఆర్టీసీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్టీఓ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆర్టీఓలు ఎవరెవరైతే ఈ బస్సును చెక్ చేశారో, అసలు చెక్ చేయలేదు అనేటువంటి ఒక నివేదిక వస్తే ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం తేటతెల్లం అయిపోతుంది. కాబట్టి పలు రకాల ప్రమాదాల్లాగానే ఈ ప్రమాదాన్ని కూడా ఒక వారం రోజుల్లో మర్చిపోయేలాగా ఇంకొక న్యూస్ లేదో ప్రొజెక్ట్ చేస్తానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంతేగాని శాశ్వతమైన పరిష్కారం అనేది దీని మీద తీసుకునేటువంటి అవకాశం లేదు. ప్రభుత్వాలు ఆ రకంగా కూడా నడిచేటువంటి దృక్పథం మనకు కనిపించడం లేదు. ఎస్, ఇప్పుడు ఒకటి వెంకటేష్ గారు, ఇప్పుడు అధికారులు ప్రభుత్వం ఇవి పక్కన పెడితే ఇవి జరుగుతున్నాయి. మీరు అన్నట్టు లోకంలో కంటిన్యూ అవుతున్న ఎవరి కాళ్ళు వ్యక్తిగత భద్రత అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనుషుల్లో ప్యాసింజర్స్లో మార్పు ఎంతవరకు ఈ ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉందంటారు? ఉదాహరణకి ఇప్పుడు ఎక్కడైనా యాక్సిడెంట్ జరుగుతాయి, ఆర్టీసీ కూడా జరుగుతూ ఉంటాయి, కానీ రిస్క్ పర్సంటేజ్ చూస్తే, ఆ షేర్ చూస్తే గతంలో జబ్బర్ ట్రావెల్స్ కావచ్చు, ఇప్పుడు ఈ కావేరీ ట్రావెల్స్ కావచ్చు, మరొక ట్రావెల్స్ కావచ్చు, ఈ ప్రైవేట్ బస్సులకే జరగడం వలన ప్రైవేట్ బస్సుల్ని కొంతవరకు వీళ్ళు తక్కువగా ప్యాసింజర్స్ యూజ్ చేయగలిగితే ఎందుకు మనకి ప్యాసింజర్స్ రావట్లేదు అనే కోణంలో ఆలోచించి కొంత భద్రతా ప్రమాణాలు మెరుగుపరుచుకునే అవకాశం ఉందంటారా? ప్రజల్లో మార్పు రావాలంటారా? సార్, ప్రజలు ఎప్పుడూ కూడా షార్ట్ టర్మ్ ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి ఒక పరిస్థితి. ఒక గంట సేపు ముందు తీసుకెళ్తాడు అని అంటే పాకిస్తాన్ ట్రావెల్స్ లో కూడా ప్రయాణం చేయడానికి రెడీగా ఉంటారు. ఇక్కడ నైపుణ్యాన్ని పెంపొందించుకోవటం కానివ్వండి, వ్యవస్థని సక్రమంగా నడిపించుకోవటం కానీ, ప్రభుత్వాల యొక్క పనితీరు కరెక్ట్గా ఉంటే ప్రైవేట్ బస్సుని కాంపిటీట్ చేసే ఒక వ్యవస్థ ఆర్టీసీలో ఉంటే ప్రైవేట్ బస్సులు ఎక్కడానికి ప్రయాణికులుగా మాకు ఎటువంటి ప్రాబ్లం ఉంటుందండి? ప్రైవేట్ బస్సులో మాకేమన్నా అడిషనల్ ఫీచర్స్ ఏమన్నా ఇస్తాడా? ప్రభుత్వం ఇచ్చేటువంటి భరోసా ఏదైతే ఉందో ప్రైవేట్ వాడు ఎందుకు ఇస్తాడు సార్? కానీ ప్రైవేట్ బస్సులో ఎందుకు ఎక్కాలని మేము అనుకుంటున్నాం. ప్రైవేట్ బస్సులో ఉండేటువంటి కంఫర్ట్స్ వేరుగా ఉంటాయి, శానిటైజేషన్ వేరుగా ఉంటుంది, ఇన్ టైంలో తీసుకెళ్తాడు. ఇలాంటి రకరకాల ఇంకొకటి మీరు యాజ్ ఏ సీనియర్గా చెప్పండి, ఎందుకంటే మీరు ఇన్ టైంలో తీసుకెళ్తాడు అన్నారు, యాక్సెప్టెడ్. కానీ ఇన్ టైంలో స్టార్ట్ కాదు ఏ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఎందుకంటే అతను స్టార్ట్ అవటం కరెక్ట్గా స్టార్ట్ అయినా అతను పైన లగేజీ, కింద లోడు, ఆ బస్సు టైర్లో మీరు గాలి కూడా చూడొచ్చు. కంప్లీట్గా దిగిపోయే వరకు గమ్యస్థానంలో స్టార్ట్ అవ్వాల్సింది 9:30 PM అయితే ఫర్ ఎగ్జాంపుల్ అతను 10:30, 11 వరకు కూడా ఆ ఏరియాని కంప్లీట్గా దాటాడు, సిటీని దాటాడు. ఆ తర్వాత షురూ చేస్తాడు ఎక్సలేటర్ను తొక్కడం. దీనివల్ల కదా యాక్సిడెంట్లు జరిగేది. సార్, దీనికోసమే కదా మనం మోటార్ వెహికల్స్ యాక్ట్ అనేది ఒకటి పెట్టుకున్నాం. దాని ప్రకారం ఆర్టీసీ బస్సులకు ఉన్నటువంటి స్టాండర్డ్స్ ప్రైవేట్ బస్సులకు ఎందుకు ఉండటం లేదు అనేది ప్రశ్నించాల్సింది మీడియాలో ఉన్న మీరు, ప్రయాణికులుగా మేమో కాదు, ఆర్టీఓ అధికారులు ఉంటారు. మీరు అంటున్నట్టు టైర్లో గాలి తగ్గిపోయే వరకు లోడ్లు వేసుకున్నా, లేకపోతే 10:30 నుంచి బయలుదేరాల్సిన బస్సు 11:30కు బయలుదేరినా, ఈ ఏదైతే గమ్యస్థానానికి చేరేటువంటి ఒక ఆర్టీఓ అధికారి నుంచి మరొక ఆర్టీఓ అధికారి వరకు చేరేటి వరకు టైం నోట్ చే ఈ టైంలో ఇంత స్పీడ్లో బయలుదేరాల్సినటువంటి బస్సు ముందుగా ఆర్టీసీలో ఫైన్లు వేస్తారండి. అదే వ్యవస్థ ముందుగా వస్తే ప్రైవేట్ ట్రావెల్స్లలో వీళ్ళకి ప్రోత్సాహకాలు అందిస్తారు. మోరోవర్
ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే సార్, ఈరోజు ప్రైవేటు బస్సు యాజమాన్యం కూడా చాలా వరకు కూడా ట్రాన్స్పరెంట్ గానే ఉంటుంది. వాళ్ళు కూడా మైలేజ్ని లెక్కేసుకుంటున్నారు. మైలేజ్ ప్రకారం బస్సు డ్రైవర్లు తీసుకొస్తే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఇక్కడ ఎవరు కూడా జనాలను చంపేయాలనేటువంటి ఉద్దేశంతో ఎలా పోయినా మాకు పని లేదు, మేము ఎలా అయినా సరే మేము బస్సులు నడుపుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేటువంటి ఏ ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్ కూడా అనుకోడు. ఎందుకంటే ఒక్కొక్క బస్సు ₹1,00,00,000 వెచ్చించి చేసుకోవాల్సినటువంటి బస్సు అది. అదేమో 5 లక్షలు 10 లక్షలతో అడ్డగోలుగా సంపాదించేటువంటి బస్సులు కాదు. ₹1,00,00,000 లేనిదే ఆ బస్సు రాదు. అలాంటి బస్సును కొనుక్కుని ఇలాంటి ప్రమాదానికి గురి చేసే విధంగా ఎందుకు ఉంటారు ప్రైవేట్ వాళ్ళు మాత్రం? కాకపోతే ఏంటంటే ఇక్కడ నిర్లక్ష్యం, కేవలం మానవుల యొక్క నిర్లక్ష్యం, అది అధికారుల వైపు నుంచి కానివ్వండి, ఇటు డ్రైవర్ల వైపు నుంచి కానివ్వండి, ఓనర్ల వైపు నుంచి కానివ్వండి, ఏదైతే చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల పెద్ద పెద్ద మూల్యాలు చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నిజంగా అలాంటి దోపిడీ జరిగితే రోజుకో ప్రమాదం జరుగుతుంది. అలాంటి పరిస్థితి కాదు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఆ నెల రోజుల పాటు, ఆ వారం రోజుల పాటు ఆ ఉండాల్సినటువంటి స్టాండర్డ్స్ని చెక్ చేయడం కాకుండా దీనికి ఒక నిరంతరమైనటువంటి వ్యవస్థను పెట్టాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళదా? ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలది. ఆ ప్రభుత్వాల్లో ఈరోజు ఎంప్లాయ్మెంట్స్కి సంబంధించి ఉండాల్సినంత పరిధిలో ఫుడ్ సేఫ్టీ అథారిటీ కానివ్వండి, సంబంధించిన అథారిటీలు కానివ్వండి, ఆర్టీసీకి సంబంధించి, లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఆర్టీఓలు కానివ్వండి, ఈ రోజు ఉండాల్సినటువంటి మంది ఎంప్లాయీస్ అయితే లేరండి. ఖచ్చితంగా ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రభుత్వం వైపు నుంచి ఉంది. ఈ ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దీన్ని భర్తీ చేసినట్లయితే వాడు వచ్చి రోడ్డు మీద డ్యూటీ చేస్తాడు. వాడు డ్యూటీ చేసినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు కానివ్వండి, ఇలాంటి వేగంగా వెళ్లే వాళ్ళ మీద కానివ్వండి ఫైన్స్ ఇంపోజ్ అవుతాయి. మీరు ప్రభుత్వం తీసుకోకుండా దీన్ని కూడా ప్రైవేటైజేషన్ చేసేద్దాం అనేటువంటి ఒక ధోరణిలో మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి యాక్సిడెంట్స్ ఆర్ ఇన్వైటబుల్. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే. దీనిలో ఎంతైతే బస్సు డ్రైవర్కి సంబంధించినదిగా నిర్లక్ష్యం ఉందో దీనికి అదే స్థాయిలో ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఉంది అని చెప్పేసి మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయం. రైట్ సార్, మళ్ళీ మాట్లాడతాను సార్ మీతో, మరి కాసేపట్లో వస్తాను. ఒకసారి మనము రాజారావు గారితో మాట్లాడదాం. రాజారావు గారు, ఓన్లీ ఆర్టీఏ అధికారుల్లో మాత్రమే లంచగొండులు ఉన్నారని నేనైతే అన్న కానీ ఎందుకో గవర్నమెంట్ ఎంప్లాయీస్లో జరిగే ఈ లంచగొండితనం అనేది ఇప్పటికీ ఎప్పటికీ తగ్గే విధంగా ఉండదు అనుకోవాలా? ఎందుకంటే ఇది ఒక రీసైక్లింగ్ లాగా, తీగలాగా, ఒక అల్లుకుపోయిన వ్యవస్థలాగా ఉందనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా నిజంగా ఆ బస్సుకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు, లేదంటే ఆ బస్సుకు సంబంధించి కెపాసిటీ ఎంత, ఎన్ని అధికారులు ఎంతవరకు చూశారంటే ఏం చెప్తారు మీరు? సార్, ఇప్పుడు మీరు అన్న మాటకి సమాధానం ఏమిటంటే, అది ఒకటే రవాణా శాఖనే కాదు కానీ ఎందుకలదు అందులేదని సందేహం వలదు అన్న పద్ధతిలో ఉంది. అయితే అది కరెక్ట్ కాదు. ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమిటంటే, ఓనర్లు కానీ లేకపోతే ఎవరైనా అప్లికెంట్స్ ఆఫీసు దగ్గరికి వెళ్ళి పని చేయించుకునేటటువంటి పరిస్థితి చాలా వరకు తగ్గిపోయింది, 80% వరకు. ఎందుకండి అని అంటే కంప్యూటరైజేషన్ చేశారు, అంతా కంప్యూటరైజేషనే. దాంట్లోనే వచ్చేస్తుంది పర్మిట్ కానీ, లైసెన్స్ కానీ, ఎఫ్సీలు కానీ, ఏదైనా కంప్యూటర్లో వచ్చేస్తుంది. కాబట్టి దానికి కొంత చాలా వరకు బ్రేక్ పడిందని చెప్పుకోవడానికి ఇదొక ఉదాహరణ. అయినా నేను మా డిపార్ట్మెంట్ తరఫున మాట్లాడుతున్నాను కాబట్టి నేను వాళ్ళకు కూడా విన్నవిస్తున్నాను. రాజారావు గారు, మీ ఫేస్ కొంచెం కట్ అవుతుంది, కొంచెం వెనక్కి కూర్చుంటారా? ఫేస్ కట్ అవుతుంది, మొబైల్ కొంచెం సరి చేయండి. అలాగే ఇప్పుడు చెప్పండి ప్లీజ్. ప్రతి ఒక్కళ్ళు కూడా సిన్సియర్గా పనిచేసి మంచిగా పనిచేసి మనం ఉద్యోగం వచ్చిందంటేనే నా అభిప్రాయం చెప్తుంటాను, మా వాళ్ళు కూడా కొన్ని కోట్ల మందిలో మనం అదృష్టవంతులం అయ్యా, ఉద్యోగం వచ్చింది మనకి, ఆ ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేసి ప్రజల మన్ననలు పొందండి అని నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు కూడా నా భావన అది. కాబట్టి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అడ్వకేట్ గారు ఆ బాధ్యతలు ఉన్నాయి, అవి వాటి నుంచి వైదొలగటానికి అది వైదొలగటం అనేటటువంటిది కరెక్ట్ కాదు. వాట్ ఈజ్ అవర్ డ్యూటీ ఫస్ట్ అనేటటువంటిది మనం కూడా గమనించవలసిన అవసరం ఉంది సార్. ఇప్పుడు డిస్కస్ జరిగిన దాంట్లో కూడా నెక్స్ట్ టైం నాకు అవకాశం వచ్చినప్పుడు
ఎక్కడ అవకాశం వచ్చినా సరే ఆ విషయాలు కూడా నేను చర్చిస్తానని కూడా మీకు మనవి చేసుకుంటున్నాను. రెండవది, ప్రస్తుతం ఈ జరుగుతున్నటువంటి విధానం, కంప్యూటరైజేషన్ వల్ల జరుగుతున్నటువంటి విధానంలో తక్కువ చాలా వరకు ఇది జరిగింది అనేటటువంటిది మాత్రం వాస్తవం. ఇప్పుడున్న పరిస్థితికి బ్రేకుల దగ్గర కానీ, బ్రేకులు అంటారు వాటిని, ఎఫ్సి రెన్యువల్స్, అక్కడ కానీ ఆఫీసులో కానీ ఇదివరకు మధ్యవర్తులు ఏజెంట్లు వచ్చేటటువంటి ఇప్పుడు లేదు సార్. కాబట్టి అది తగ్గిందని మా వాళ్ళు గొడవలు చేస్తున్నారు. ముందు జోకలు చేయండియా, జాగ్రత్తగా చేసుకోండి అని చెప్తున్నాం. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి సార్, అందులో అనుమానం లేదు. తప్పనిసరిగా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా బస్సు బయలుదేరే ముందే నీకు లగేజ్ ఎంత ఉందయ్యా, లేకపోతే నీ లైసెన్స్ ఏది చూపించు ఒకసారి డ్రైవర్ని ఏంటి అని ఒకసారి బస్సు చుట్టూ తిరిగితే ఆటోమేటిక్గా వాళ్ళు కంట్రోల్ అవుతారు, అందులో అనుమానం లేదు. అంతే కదా సార్. కాబట్టి ఇక్కడ ఇప్పుడు అడ్వకేట్ గారు ఇందాక చెప్పినట్టు, మీరు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా తూతూ మంత్రంగా జరుగుతున్నాయి అనుకోవచ్చా? మీరు చెప్పినట్టు ఆ బస్సు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత జేబు నిండిన తర్వాత వదిలేసే అవకాశాలు కూడా ఉన్నాయంటారా? చూస్తే మనకు అర్థమవుతుంది సార్. అర్థమైనప్పుడు వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారు, బస్సు ఓనర్లు కానీ డ్రైవర్లు కానీ. ఒక యూనిఫామ్ ఆఫీసర్ వెళ్ళి అక్కడ క్వశ్చన్ చేసి, ఏమయ్యా సెకండ్ డ్రైవర్ ఉన్నాడా, ఎవరు నీ సెకండ్ డ్రైవరు, సి బుక్ ఎఫ్సి ఎప్పుడు దాకా ఉంది, బ్రేక్ అయిపోయిందా, ఇన్సూరెన్స్ ఉందా, ఏదైనా ఇబ్బంది జరిగితే ప్రమాదం జరిగితే పాసింజర్లకు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది కవర్ అయ్యే, అవి ఉన్నాయా లేదని చెక్ చేస్తే తర్వాత పక్కనే ఉన్న ఓనర్ కూడా కొంచెం జాగ్రత్త పడతాడు అనేటటువంటిది నా ఉద్దేశం. చేయాలి సార్ చెప్పినట్టుగా 100% చేయాలి, దాంట్లో తప్పేం లేదు. రైట్, చివరిగా కంక్లూడ్ చేయండి సార్. ఇలాంటివి మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా ఉండాలంటే ఒక ఆర్టీఏ రిటైర్డ్ ఆర్టీఏ అధికారిగా మీరు ఏం చెప్తారు? చివరిగా చెప్పండి ప్లీజ్. ఏం సార్ మళ్ళీ చెప్పండి ప్లీజ్. ఒక రిటైర్డ్ ఆర్టీఏ అధికారిగా పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చెప్తారు? అధికారులకు ఏం చెప్తారు? ప్రజలకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఐ మీన్ ఎవరైతే జర్నీ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటి పాసెంజర్స్కి? డ్రైవర్ల వరకు డ్రైవర్ చాలా ముఖ్యం సార్ ఇందులో పాత్ర, డ్రైవర్ పాత్ర. డ్రైవర్లు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది, ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఓనర్లు కూడా వాళ్ళు కూడా వాహనాన్ని చక్కగా పెట్టుకునేటటువంటి పద్ధతిలో పెట్టుకుని, డ్రైవర్ని కూడా మంచి కంట్రోల్లో పెట్టుకునే పద్ధతిలో ఓనర్ చూడవలసిన అవసరం ఉన్నది. ప్రజలు రోడ్డును ఉపయోగించుకునే వాళ్ళు కూడా కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నది. ఎందుకనంటే మనకి ఒక రూల్ ఉంది, జేబ్రా లైన్స్ మీదే రోడ్డు క్రాస్ చేయాలని. ఎవరు చేస్తున్నారు సార్? మనం చూస్తున్నాం కదా. ఎక్కడ పడితే అక్కడ చేస్తే ఇది యూకేలో నేను యూకే వెళ్ళాను, మా పిల్లలు అక్కడ ఉన్నారని. నేను ఈ ట్రాన్స్పోర్ట్ దాని మీదే అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. నేను వీళ్ళు డ్రైవ్ చేస్తుంటే అడుగుతుంటే, డాడీ జేబ్రా లైన్ మీద వెళ్తుంటే ఒకవేళ ప్రమాదం జరిగితే గనక ఓనర్ బాధ్యులు తప్పనిసరిగా పనిష్ చేస్తారు. అక్కడ కాకుండా వేరే చోట క్రాస్ చేసేటప్పుడు ప్రమాదం జరిగితే గనక అది ఓనర్కి బాధ్యత లేదు, ఎందుకంటే ఆయన అక్కడే నడవాలి, క్రాస్ చేయాలి అనేటటువంటి పద్ధతిలో ఉంది అక్కడ. మనకెట్లా ఉందో చెవుల బారిలాగా ఎక్కడ పడితే అక్కడ చేస్తుంటారు కదా సార్. జాగ్రత్తగా ఉండాలనేటటువంటి ప్రజలకు కూడా మనవి చేస్తూ ఉన్నాను, ప్రమాదాలు జరగకుండా ఉండాలి అని మంచిగా. అట్లాగే రోడ్డు మీద క్రికెట్ ఆడుతూ ఉంటారు పిల్లలు కొంతమంది కొన్ని చోట్ల. అది మరి మనం ఉండవలసిన విధానం కాదు కదా. బాల్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ ఏం వస్తుంది ఏం పోతుందో తెలియదు కదా సార్. అవును. అట్లాగే సైకిల్ కూడా అడ్డగోలుగా తిప్పుతూ డ్రైవ్ చేస్తుంటారు, సైకిల్ తొక్కుతూ ఉంటారు. మనం చూస్తున్నాం ఇవన్నీ. రాంగ్ రూట్లో వెళ్ళకుదురా బాబు అని చెప్పేసి చెబితే వాళ్ళు రాంగ్ రూట్లో ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు, ప్రమాదం జరగకమంతయా సార్. అట్లా ఏది వినరు మన వాళ్ళు. వాళ్ళకి పనిష్మెంట్ చేయవలసిందే, అధికారులైనా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, రోడ్డు యూజర్స్ కూడా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అనేటటువంటి భావం నాది. రైట్ సార్. మోహన్ రావు గారు మీరు చెప్పండి, ఏదైతే ఇప్పుడు పాసెంజర్స్ ఉన్నారో
నైట్ ట్రావెలింగ్ చేసే బస్సుల్లోనే ఎక్కువ బస్సులు అనుకోవచ్చు, లేదంటే వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు, నైట్లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మరి ఇలాంటి నైట్ టైంలో ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళు కొంత మెలకువగా ఉంటే బెస్ట్ అనే సూచన ఏమన్నా మనం తీసుకోవచ్చు అంటారా? ఎందుకంటే మెలకుగా ఉన్న వాళ్ళే ఎప్పటికప్పుడు బయటపడుతున్నారు. డీప్ స్లీప్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా తిరుగురాని లోకాలకి వెళ్ళిపోతున్నారు, ఇందులోనే కాదు గతంలో కూడా. కాబట్టి ఎవరైనా తప్పక నైట్ జర్నీ చేయాల్సి ఉంటే మ్యాక్సిమం నైట్ పూట మెలకుగా ఉండడానికి ట్రై చేస్తే బెస్ట్ అంటారా? కంక్లూడ్ చేయండి చెప్పి మీరు. అంతేగాని ఎందుకంటే రాత్రి హాయిగా నిద్రపోయి తెల్లారి చేద్దాం అనుకుంటారు, కానీ పరలోకాలకు వెళ్ళాలని ఎవరు అనుకోరు కదా. ఇలా వాట్ నెక్స్ట్ 3 విషయాలు చెప్తాను నేను. మామూలుగా మానవీయ దృక్పథంలో స్పీడ్ గా పోవాలని, చాలా దూరం పోవాలని ఉంటుంది, తొందరగా చేరాలని ఉంటుంది. దానికి నా ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ బస్సు అయినా సరే స్పీడ్ లాక్ ఎట్లా చేస్తుండో ఆర్టీసీకి ఇక్కడ కూడా అదే చేస్తే అయిపోద్ది అంటున్నారు. ఫస్ట్ వేగ నియంత్రణ దీన్ని కూడా అమలు చేయాలి. అది లేదు, ఎక్కడ వేగ నియంత్రణ పరికరాలు ఉండడం లేదు. ఇప్పుడు రాజారావు గారు లాంటి మంచి అధికారి ఉంటే కూడా వాడిని ట్రాన్స్ఫర్ చేస్తారు, అక్కడ ఉంచారు. అవినీతి పరుడు కాకపోతే మంచివాడైతే ఆయన ట్రాన్స్ఫర్ చేసి శంకరగిరి మానేయాలు పట్టిస్తారు. వారి అన్నదాంతో ఏకీవిస్తున్నాను. ఏంటంటే ఈ మధ్యన ఏదైతే టెక్నాలజీ పెట్టిన తర్వాత డైరెక్ట్ అవినీతి అక్కడ ఉంటలేదు, యాప్స్ ఉన్నాయి. సారథి యాప్ వచ్చింది. దేశం అంతా కూడా ఒక వెహికల్ గురించి ఒక నెంబర్ కొడితే ఫైన్లు అన్ని తెలుస్తాయి. అక్కడ అసలు ఎక్కడి నుంచి పోయింది, ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది, ఎక్కడి నుంచి ఎటు మారి. వెంకటేశ్వర అడిగారు కదా, అది మొదలు గోవా రిజిస్ట్రేషన్ అండి నిన్న చేసింది. అక్కడి నుంచి ఒరిస్సా రిజిస్ట్రేషన్, అక్కడి నుంచి తెలంగాణలో నడుపుతున్నారు. చూడండి, అంటే కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఏది రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఉంది కనుక గతంలో ఇదే దివాకర్ బస్సులు ఈశాన్య భారతదేశంలో గౌహతిలో రిజిస్ట్రేషన్ ఇక్కడ నడుపుతుండేవి. ఇవన్నీ కూడా వాళ్ళు బెదిరిస్తున్నారు. రాజకీయము, నేరము, రాజకీయం, దొంగ చీకటి ఒకటిగా అవడంలో వస్తున్న సమస్య. మందుల పావులు మాత్రమే అధికారులు లంచం తీసుకున్న అధికారులు అక్కడ ఉంచారు. నా ఖాతా హాయ్, నా ఖిలాతా హాయ్ అని చెప్పి తీసి పక్కన పెడేస్తారు. అందుకని ఇక్కడ రెండోది అంటే అన్ని బస్సులకు ఒకే వేగ నియంత్రణ ఉందనుకోండి, అప్పుడు ఆర్టీసీకి ప్రైవేట్ బస్సుకి తేడా ఉండదు కదా. అదే 12 గంటలు ప్రయాణం చేస్తారు కదా, ఇది 10 గంటలలో, అది 12 గంటల పోతే సమస్య ఉండదు కదా. మూడోది భద్రతా ప్రమాణాలు చూడాల్సిన అవసరం ఉంది అంటున్నాను నేను. మూడోది ఏంటంటే వీళ్ళకు డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఇప్పుడు ఇతరత్ర చేయకుండా ఉండాలంటే చెక్ పోస్టులు ఉన్నాయి. చెక్ పోస్టులు కొత్తగా అవసరం లేదు. మీరు ఏదైతే టోల్ సెస్ వసూలు చేసేది ఉందో టోల్ బూతుల దగ్గరనే డైరెక్ట్ గా వాహనం అయితే అందులో చొరబడి బయటకు వెళ్ళాల్సింది కదా, అక్కడనే చూడడం, డబుల్ డ్రైవర్ ఉన్నాడా లేడా, భద్రతా ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయా లేవా, ఇవన్నీ మనం కూడా చెక్ చేసుకోవాలి. మనం ఏంటంటే బస్సు బుకింగ్ చేసేటప్పుడు అందులో యాప్ లో ఇది ఇంక్లూడ్ చేసిన అనుకోండి, ఈజీ అవుతుంది. అన్నిటికంటే వేగ నియంత్రణ వల్ల సగం ప్రమాదాలు తప్పుతాయి. మిగతా అన్ని కారణాలు ఉంటాయి, 50% మనసు 50% ఇంకోటి ఉండదు. కానీ వేగ నియంత్రణ ఒకటి. రెండోది ఏంటంటే భద్రతా ప్రమాణాలు పాటించే క్రమంలో బస్సులు ఎట్లా ఉన్నాయి, ఫిట్నెస్ ఏమిటి, వీటన్నిటి గురించి కూడా అది కూడా దీని మీద ఒక వచ్చింది లక్షణ. ఫిట్నెస్ విషయంలో కూడా 2025 మార్చికి అయిపోయిందని కొందరు అంటున్నారు, కాదు 2027 దాకునే అంటున్నారు. అంటే తెలంగాణ ఆర్టీఏ చెప్పింది అనుకున్న ఒరిస్సా ఆర్టీఏ రికార్డు చూస్తే ఇంకో రకంగా ఉన్నాయి, చూస్తున్నాం కదా మనం. అందుకని పర్మిషన్లు ఉన్న బస్సులకు కూడా ఒకసారి తనిఖీ చేసి, అంటే ఎప్పటికప్పుడు 15 రోజులకు ఒకసారి తనిఖీ చేయాలి. అవి చేస్తున్నారు ఆర్టీఏ అధికారులు, చేయనిస్తలేరు, వాళ్ళ చేతులు కట్టేసిండ్రు. దానివల్ల కూడా సమస్య వస్తుంది. రాజకీయము, నేరము, లంచగొండితనం ఇవన్నీ కలిపితేనే ఈ విషవలయంలో ఇవన్నీ ఉన్నాయి. ప్రాణాలు పోయినప్పుడు మాట్లాడుతున్నాం, తర్వాత మాట్లాడడం లేదు. ఇప్పుడైనా సరే ఆర్టీఏ శాఖ మేల్కోవాలి, ప్రభుత్వాలు మేల్కొనాలి. ఇటువంటి ప్రమాదాలు ముందు జరగకుండా ఉండాలంటే ఒకసారి మొత్తం శాఖను ప్రక్షాళన చేయాలి. ఈ బస్సులు, ప్రైవేట్ బస్సుల మాఫియాను కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నదని అనుకుంటున్నాను. రైట్, వెంకటేష్ గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు చెప్తున్నట్టుగా ఆర్టీసీకి సంబంధించినటువంటి కానివ్వండి, లేదా ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్స్కి సంబంధించినటువంటి ఈ ఆపరేటర్స్కి కానివ్వండి, తరచూ మీటింగ్లు పెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బస్సులు, వాటి యొక్క డేటాలు ఇవన్నీ కూడా కంప్యూటరైజ్డ్ ఎలాగా చేస్తే కొంతవరకు ఏదైనా ఉపయోగం ఉంటుందండి. రెండోది ఏంటంటే ఆర్టీఓ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ ఆర్టీఓ అధికారులు చేసినటువంటి ఈ స్క్రూటినీస్ ఏవైతే ఉన్నాయో, బస్సులకు సంబంధించినటువంటి స్క్రూటినీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంప్యూటరైజ్డ్ చేసి ప్రజా బాహుళ్యంలో పెడితే, ఇప్పుడు బస్సు ఎక్కే ముందు మనకి ఎంత పరిస్థితిలో ఉందంటే, మనం సినిమాకి వెళ్తే ఏ సీట్ ఖాళీ ఉందో తెలుస్తుంది, బస్సు యాప్ కొడితే ఏ సీట్ ఖాళీ ఉందో తెలుస్తుంది. మరి దానిలాగానే ఆ బస్సుకు సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో, ఆ బస్సులో ఉన్నటువంటి మీరు అమ్ముకునేటువంటి సీట్లు, ప్రయాణ టికెట్లకు అయితే మీరు అవైలబిలిటీ చూపిస్తారు, కానీ బస్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎవరు చూపించరే, బస్సుకు సంబంధించిన ఇన్సూరెన్స్ ఎవరు చూపించరు, బస్సు సంబంధించిన మోడల్ ఏంటనేది చూపించరు, డ్రైవర్ డీటెయిల్స్ బస్సు బయలుదేరే వరకు తెలియదు.
ఇవన్నీ కూడా రావాలి అని అంటే ఇంకా కొంచెం ప్రభుత్వం సంఘటితంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పేసి నా అభిప్రాయం. రైట్ సార్, తెలిస్తే చెప్పండి ప్లీజ్. ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు కదా, ఎటువంటి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉండదు. రైట్ వెంకటేష్ గారు, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. బండారు రామ్మోహన్ గారు ధన్యవాదాలండి. అదేవిధంగా రాజారావు గారు ధన్యవాదాలండి ఈ చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రజల పాలిట మృత్యు శకటాలుగా అయితే మారుతున్నాయి. మరి లోన లొటారం పైన పటారం లోన లొటారం అన్న చంద్రగా బస్సు మాత్రమే మంత్రముగ్ధులను చేసే విధంగా తయారు చేసి ప్రయాణికుల దృష్టిని అయితే ఆకర్షిస్తున్నారు, కానీ ఫిట్నెస్ మాత్రం సరిగ్గా ఉండట్లేదు, సరైన భద్రతా సౌకర్యాలు కూడా ఉండవు. ఇక ఇన్సూరెన్స్ సంగతి అయితే అసలు ఏం జరుగుద్ది అనేది కూడా ఉందో లేదో కూడా తెలవని పరిస్థితి. భద్రతా ప్రమాణాలు పాటించని ప్రైవేట్ బస్సు యాజమాన్యాలపై, మరి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న వారిపై అధికారులు చోద్యం చూస్తున్న పరిస్థితి. ఎప్పుడో ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు, లేదంటే మనం కేవలం దీన్ని మాట్లాడుకుని మర్చిపోయే విధంగా కాకుండా సమూలంగా ప్రక్షాళన గావించడానికి మనవంతుగా అందరూ ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఇలాంటి పెద్ద పెద్ద దుర్ఘటనలు జరగవు. తద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డును పడిపోతూ ఉంటాయి. అది మనం చూస్తూ ఉంటే నిజంగానే ఎంతో హృదయ విదారకంగా కడుపు తరుక్కోవాల్సిన పరిస్థితి. అరే, వాళ్ళ యొక్క కుటుంబాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? నిద్రలో ఉన్నవాళ్ళు తమ బతుకులు నిద్రలో తెల్లారిపోతాయని ఎవరికన్నా తెలుస్తుందా? కాబట్టి దయచేసి ప్రభుత్వం కానీ అధికారులు కానీ మీ డ్యూటీలను మీరు చేసి కంపల్సరీ ప్రజల యొక్క యోగక్షేమాల గురించి మీరు కరెక్ట్గా ఉన్నట్టయితే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వెళ్తాయి. కానీ ఈ రకంగా అధికారులు మాత్రం ప్రవర్తించినంత కాలం మరి ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి. దీన్ని ఎవరు ఆపలేరని చెప్పి రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అధికారులు కావచ్చు, లేదంటే సంబంధిత అధికారులతో పాటు సామాన్య ప్రజలు కూడా చెప్తున్నారు. అయితే సామాన్య ప్రజల్లో కూడా దీని గురించి ఒక చర్చ అయితే రావాలి. మనకి తెలుసు, ఏదైనా వెహికల్ వెళ్తుంటేనే నిదానమే ప్రధానం అని చెప్తాం. గమ్యస్థానానికి వెళ్ళిపోవాలి అనే ఆతృత కొద్దీ, తొందరగా వెళ్ళాలనే ఆతృతతో మీరు రిస్క్ పర్సంటేజ్ ఉన్న వాటిలో ప్రయాణం చేస్తే ఎప్పుడు ఏం జరుగుద్దో ఎవరికి తెలవని పరిస్థితి. కాబట్టి ఏదైతే భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్టుగా మీకు అది తెలుస్తుందో, ఏ డ్రైవర్ అయితే కరెక్ట్గా, ఏ ట్రావెల్స్ అయితే మీకు, లేదంటే ఏ ఆర్టీసీనా ఏది కరెక్ట్గా అని మీరు భావిస్తారో 1కి 10 సార్లు ఆలోచించుకుని మీరు బస్సు ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. లేదు అంటే మాత్రం ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రైవేటు యాజమాన్యాలన్నింటినీ కూడా సరైన పద్ధతిలోకి తీసుకురావాలి అంటే 100% వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ ఏమైనా ఉంటే విపరీతమైన టికెట్ల రేట్లు పెంచేస్తున్నారు. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఏమి దీనికి మినహాయింపు కాదు, వాళ్ళు కూడా వాళ్ళని చూసి వీరబాదులు ప్రజలను బాతున్నారు. ఇలాంటి వాళ్ళు మరి ప్రజలకు ఎంత భద్రత ఇస్తున్నారో తెలుసుకుని ప్రయాణం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మేల్కొని మీరెప్పుడు కూడా దేనిలో వెళితే మీరు ప్రాణాలు కాపాడుకోగలుగుతారో మీ విచక్షణ జ్ఞానంతో మీరు ఆలోచించి మీరు ప్రయాణం చేసే బస్సును ఎక్కితే మాత్రమే మీరు సేఫ్టీ అనేది మెజారిటీ % ఉంటుంది. అఫ్కోర్స్ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఎవరి భద్రత ఎటుంటుందో తెలియదు మనకి. మనం కరెక్ట్గా వెళ్ళిన ఆపోజిట్ వాడు కూడా కరెక్ట్గా రావాలి, ఇదంతా తెలుసు. కానీ రిస్క్ పర్సంటేజ్లో మాత్రం మనం జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలి అంటే మీ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి ఏ బస్సు ఎక్కాలో ఏ బస్సు ఎక్కకూడదో నిర్ణయించుకోవాల్సింది పాసెంజర్సే. తస్మాత్ జాగ్రత్త. ఇది వాటి స్పెషల్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.